నమస్కారం. కడప నగర అధ్యక్షుడిగా గతంలో అన్ని పార్టీలు కూడా కడప నగర అధ్యక్షుడిగా ఎస్సీలకు స్థానం కల్పించారు. వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కూడా కల్పించారు. కానీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇంతవరకు ఎస్సీలకు నగరాధ్యక్షుడిగా స్థానం కనిపించలేదు. కనుక దయవుంచి ఈసారి మాకు ఎస్సీలకు కడప నగర టీడీపీ అధ్యక్షుడిగా స్థానం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, మరి మిగతా నాయకులను కోరుచున్నాము. సార్, మరి మీరు ఎందుకని మా ఎస్సీలకు కడప నగర అధ్యక్షుడి పదవి ఇవ్వలేదో మాకు అర్థం కాలేదు. అంటే మమ్మల్ని బలహీనలు అనుకుంటున్నారా? సార్, ఒక్కసారి ఆలోచించండి. అంటే నాకు తెలిసి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ గూడనే విధానంతో బలహీనమైనటువంటి ఎస్సీలను ఒక ఉన్నతస్థానం తేవాలని ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు పార్టీగా తెలుగుదేశం పార్టీ స్థాపించారు. దాని క్రమక్రమంగా కొంతమంది అగ్రకులాల వాళ్ళ పార్టీలో వాళ్ళు ఖర్చు పేసి కూర్చొని, అంటే ఎస్సీలను ఇక్కడ చేసే ప్రయత్నంలో భాగంగానే కొన్ని ఏరియాలో జరుగుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా మా కడప జిల్లాలో కూడా, కడప నగరంలో ఈ రాజకీయాలు ఎప్పటి నుంచి జరుగుతున్నా కూడా అన్ని పార్టీలు కూడా ఎస్సీలకు నగరాధ్యక్ష పదవి ఇస్తే మేమందరికీ కూడా మేము అన్ని కులాల వాళ్ళకి సపోర్ట్ చేశాము. కానీ ఇప్పుడు మాకు సమయం వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈసారి కంపల్సరీగా మాకు స్థానం కల్పించాలి, నగరాధ్యక్షులుగా ఎస్సీలకు కల్పించాలని పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నాం. నాట్ ఏ రిక్వెస్టెడ్. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మా ఎస్సీ జాతి మ్యాక్సిమం పార్టీ పైనే, టీడీపీతోనే ఉంది. గతంలో కూడా మా కడప నగరంలో దాదాపు 7 డివిజన్లో మా పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా మిగతా ఏరియాలో కూడా 7 డివిజన్లో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా అన్ని డివిజన్లో కూడా మాకు మెజారిటీ వచ్చింది. కాబట్టి ఈసారి మేము మళ్ళా పోయిన కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి ఎంత హవా ఉన్నా కూడా మేము 14 మంది కడప నగరంలో పోటీ చేస్తే ఆ 14 మందిలో కూడా మేము 7 మంది మా 7 డివిజన్లు మేము పోటీ చేశాము. అది మా సత్తా. 10 తారీఖు ముందు మేము ఉండాలి, ఈ పూలు దళాలు మేము ఉండాలి, టప్పాల్సిన మేము ఉండాలి. కానీ రాజకీయానికి మాత్రం మేము ఉండకూడదా సార్? ఏమి అన్యాయం? ఎవరి ఈ ఇంత కక్ష కట్టుకున్నాను అనగదొక్కే ప్రతి కడప నగరంలో ఎందుకు జరుగుతుంది ఇట్లా? అంటే మేము చేతగా ఉన్నా, మేము బలంగా ఉన్నా, మాకు ఆర్థిక స్తోమత లేదనా? ఉంది, మాకు ఆర్థిక స్తోమత ఉంది, ధైర్యం ఉంది, దమ్మ ఉంది, నిలబడతాం, ఎదిరిస్తాం, ఆ శక్తి సమర్థాలు ఉన్నాయి. కనుక ఈసారి మాకు తప్పనిసరిగా మీరు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, మమ్మల్ని కొంతమంది అగ్ర కులాల వాళ్ళు అలగదొక్కే ప్రయత్నం జరుగుతుంది కడపలో. అది మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము. కాబట్టి మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు దీన్ని మీరు ప్రత్యేకించి దీనిపై దృష్టి పెట్టి అన్ని కులాల వాళ్ళు కూడా నగరాధ్యక్షులు చేశారు. కాబట్టి మాకు తప్పనిసరిగా స్థానం కల్పించాలి. దానికి మేమంతా ప్రిపేర్ అయి ఉన్నాం సార్. నగరాధ్యక్షుడిగా ఏ క్వాలిటీలు ఉన్నారో అన్ని క్వాలిటీలు మా వల్ల ఉన్నాయి. ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. ఈ రోజుకి ధైర్యంగానే పార్టీలో నిలబడి సార్. కాబట్టి మేము మాకు ఆవేదనను అర్థం చేసుకొని మాకు ఈసారి తప్పనిసరిగా నగరాధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుచున్నాం సార్. ఇక్కడ కొంతమంది అగ్ర నాయకులు మోకాలు ప్రయత్నిస్తే తర్వాత పరిణామాలు కూడా మేము కూడా చూస్తాం ఈ అగ్ర నాయకులకు కొంతమందికి. కాబట్టి సార్, ఇవన్నీ మీరు పక్కన పెట్టి చంద్రబాబు గారు మమ్మల్ని ఉన్న స్థాయికి ప్రయత్నం చేయండి సార్. మేము మానసికంగా మేము రెడీ అయినాం సార్. మాకు ఒకవేళ దానికి సంబంధించిన ఆర్థికంగా కావచ్చు, తెలివితేటలు కావచ్చు, అన్నీ కూడా గతం సార్. మేము ఆ రోజు స్వతంత్రం తర్వాత రానప్పుడు కూడా సంవత్సరం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం రాశానికి ఆ రోజే అంబేద్కర్ అనే ఒక మహానాయకుడు ఈ దేశానికి దశ అనే కార్యక్రమాన్ని లో భాగంగా మనకు ఈ
వ్యవస్థనే రాసిన వ్యక్తి అంబేద్కర్ సార్. అప్పుడే పుట్టేవాడు. మేము ఎందుకు పుట్టలేదు సార్? ఇప్పుడు ఎందుకు తెలియట్లే మాకు లేవు సార్. కాబట్టి ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారు సార్ అంబేద్కర్. మరి ఈరోజు మాకు ఏం శిక్ష మధ్య లేవు సార్ మాకు. కాబట్టి సార్ మీరు మా వేదన అర్థం చేసుకుని మా కడప దీక్షగా కంపల్సరీగా ఈసారి మాకు ఇవ్వాలని మిమ్మల్ని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సరే సార్, తప్పుగా మాట్లాడంటే ఆ విధంగా అర్థం చేసుకోండి సార్.